SM4 Films, Bachelors Prem Kadalu, Muthu sir, all the best. Action. SM4 Films, Bachelors Prem Kadalu, Muthu sir, all the best. నమస్తే అండి. ఈరోజు మా SM4 ఫిలిమ్స్ బ్యానర్లో బ్యాచిలర్స్ ప్రేమ కథ సినిమా పూజ ముహూర్తానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు బ్యాచిలర్స్ ప్రేమ కథల సినిమాకి క్లాప్ కొట్టడానికి వచ్చిన మన వీరశంకర్ గారికి, అలాగే కెమెరా స్విచ్ ఆన్ చేసి గౌరవ దర్శకత్వం వహించిన వి సముద్ర సార్ గారికి నా కృతజ్ఞతలండి. నా పేరు MNV సాగర్. నేను ఇప్పుడు రీసెంట్గా కాలం రాసిన కథలని ఒక సినిమా చేశాను. అది మంచిగా ప్రజాదరణ పొందింది. లాస్ట్ 2024లో రిలీజ్ అయిందండి థియేటర్స్లో. ఆ ఉత్సాహంతో ఇప్పుడు మళ్ళీ దానికి సీక్వెల్గా చేస్తున్నాను బ్యాచిలర్స్ ప్రేమ కథలని. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. వాళ్ళ సపోర్టింగ్గా మిగతా క్యారెక్టర్స్ మొత్తం ఫుల్ ప్యాడింగ్ ఉంటారండి. ఈరోజు మంచిగా పూజ కార్యక్రమాలు జరిగాయి. జూన్ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. వీలైనంత త్వరలో ఈ సినిమా పూర్తి చేసి 2025లోనే మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయడం ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ సినిమా విశేషాలు నెక్స్ట్ ఒక 1 monthలో మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్స్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ముందుగా మా MNV సాగర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో నాకు మంచి రోల్ ఇచ్చారు. గీతా సింగ్ అంటే ఒక కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఎమోషనల్గా రాబోతున్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ వన్స్ అగైన్ మై రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి. సో బ్యాచిలర్స్ ప్రేమ కథలు చాలా మంచిగా ఉందండి స్టోరీ. నిజంగా నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నానంటే ఇంకా మా SM4 బ్యానర్ నుంచేనండి. సో మా కొత్త వాళ్ళందరినీ ఆదరిస్తారు, ఎట్లాగో మీరు ఆదరిస్తారు. సో ఇట్లానే మీ సపోర్ట్, ప్రేమ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టు ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మిగతా అప్డేట్స్ అన్నీ ఇస్తాను. సో మమ్మల్ని అందరినీ, కొత్త వాళ్ళందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ ప్రసాద్ గారు కానీ మా టీం అంతా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఈసారి హిట్ కొట్టడానికి రాబోతున్నాము 2025లో. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్ యూ మై డైరెక్టర్ సాగర్ గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నా పేరు ప్రసాద్. ఈ సినిమాకి DOPని. సాగర్ గారు ఈ సినిమాకి నాకు ఛాన్స్ ఇచ్చారు. హ్యాపీగా ఉంది. ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ, మంచి బాగుంది కదా. ప్రొడ్యూసరు సాగర్ గారు, డైరెక్టర్ సాగర్ గారు, ఆయనకి చాలా నా కృతజ్ఞతలు చెప్పు. First of all, thanks to everyone to came here and to make this event successful. నా పేరు ఈశాని అండ్ నేను బెంగళూరులో ఉంటా. అండ్ ఆల్సో నేను కమర్షియల్ యాక్టింగ్ అండ్ ఫ్రీలాన్స్ మోడలింగ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా నాకు 2 months బ్యాక్ నుంచి మూవీస్లో ట్రై చేద్దామని అనిపించింది. సో ఆ హంటింగ్లో ఉండగా సడన్గా నాకు కొన్ని ప్రపోజల్స్ అయితే వచ్చాయి. బట్ సాగర్ గారు వచ్చేసి ఒక మంచి స్టోరీతో మన ముందుకు వచ్చారు. అలాగే నేను కాలం రాసిన కథలు అని ఒక స్టోరీ ట్రైలర్ చూశాను. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ నైస్ స్టోరీ లైన్. సో ఐ థాట్ టు గివ్ ఇట్ try for the next film. So first of all, thanks to our producer come director come and event organizer Sagar sir, and thanks to SM4 Film Bachelors Prema Kathalu. And I hope this movie will get good success. And thanks to all, thanks to everyone. అందరికీ నమస్కారం. నా పేరు శృతిలయ. నేను ఫ్రీలాన్స్ మోడల్ని. సో యాక్చువల్లీ ఈ మూవీలో చేసినందుకు నాకు నిజంగా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. టేబుల్ ఉండడం వల్ల నాకు షివరింగ్ అనిపించట్లేదు. బికాజ్ బయట హీరోయిన్గా ట్రై చేసినప్పుడు చాలా చాలా స్టోరీస్ వినిపిస్తూ ఉంటాయి, ఇలా చేశారు అలా చేశారు అని. బట్ నాకు రోల్ గురించి కూడా కాదు, SM4 ఫిలిమ్స్ వాళ్ళతో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా. బికాజ్ ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ని క్యాచ్ చేసి ప్రొడ్యూసర్ గారు మా అందరికీ ఛాన్స్ ఇస్తున్నందుకు
నేను రోల్ గురించి ఏం రోల్ ఇస్తున్నారు సార్ ఏవి కూడా అడగలేదు. సార్తో మాట్లాడంగానే ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళకి యాక్టింగ్ ఉంది, మనం ఛాన్స్ ఇవ్వాలి అని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళతో వర్క్ చేయడం. సో ఫర్దర్గా కూడా వీళ్ళు బ్యానర్లో వర్క్ చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న బ్యాచులర్ ప్రేమ కథలు మూవీ కోసం చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది సోషల్ మెసేజ్ ఇస్తున్న మంచి సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. మా పూజకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ. అండ్ సాగర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నాకు ఫస్ట్ మూవీ అయినా కూడా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ మంచి లీడ్ రోల్ ఇచ్చినందుకు. ముందుగా నా గురించి చెప్పుకోవాలంటే నా పేరు చల్నా అగ్నిహోత్రి. నేను డెవలపర్ని. యాక్టింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలియంగానే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సాగర్ గారిని వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వగానే చాలా టాలెంట్ ఉంది, చాలా ప్యాషనేట్గా ఉన్నావు అని టాలెంట్ని ఐడెంటిఫై చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ బ్యాచులర్స్ ప్రేమ కథలు స్టోరీ వినంగానే ఎక్సైటింగ్గా అనిపించి బ్యాచులర్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. సో అలాంటి మంచి కథల్లో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చి నేను ఒక పార్ట్ అవ్వడానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అండ్ మూవీకి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సపోర్ట్తో మూవీ మంచిగా వెళ్ళి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కార్తిక్. సెకండ్ థింగ్, థ్యాంక్స్ టు సాగర్ అన్న, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇంత మంచి కాంటెంట్ ఫిలిం ఇది, బ్యాచులర్స్ ప్రేమ కథలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డిఓపి ప్రసాద్ గారికి, నాకు టెన్షన్ అవుతుంది, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇది నా డెబ్యూ ఫిలిం అండి. నేను నా లైఫ్లో వెయిట్ చేస్తున్న ప్రతి సెకండ్ ఈ మూమెంట్ కోసమే అండి. అలాంటి ఒక్క మూమెంట్ నాకు సాగర్ సార్ ఇచ్చారు. ఈ సాగర్ సార్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. కథ చెప్పారు, చాలా బాగా అనిపించింది. మమ్మల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. నా పేరు మదన్ అండి. సో నాకు ఒక మంచి లీడ్ రోల్ ఇచ్చారు సార్. ఇంకా చెప్పలేను నా ఆనందం ఎలాంటిది అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఉంటాను. అలాగే ఇంకా ఎన్నెన్నో ఫిలిమ్స్ చేయాలని సార్ ఇంకా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఇలానే సార్ ఎక్కడికో పైకి ఎదగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అర్మాన్, మ్యూజిక్ డైరెక్టర్ని. SM4 ఫిల్మ్స్ మీద సెకండ్ మూవీ బ్యాచెస్ ప్రేమ కథలు. ప్రీవియస్ మూవీ కాలర్ మోషన్ కథలు మూవీ కూడా నేనే మ్యూజిక్ చేశానండి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి కూడా ఇంకా మంచి సాంగ్స్ వర్కౌట్ అయ్యాయి. సో అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన సాగర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే కొత్త కథలు అని చెప్పేసి థియేటర్స్కి జనాలు రాకపోవడానికి ఇట్లా కారణాలన్నీ చాలా చెప్తున్నారు ఈ మధ్య. ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి థియేటర్ దగ్గర మీరు వస్తే కదా మేము ఏదైనా మంచి కథను అందించడానికి. సో అందరూ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని మేము ఎప్పుడు దానికోసం కృషి చేస్తూ ఉంటాము. సో అంటే సెకండ్ మూవీ దాకా వచ్చారంటే కేవలం ఆ ధైర్యం, నమ్మకం ఆడియన్స్ ఇస్తారని నమ్మకం. ఆడియన్స్ మన సినిమా చూస్తారు, మన సినిమా అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఏమైనా చేసేది. సో డెఫినెట్గా ఈసారి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు.